టీడీపీ ఇప్పటికీ ఈ కేసుపై సీఎస్ ను కలిసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు ఇవాళ ఆ భూములను పరిశీలించారు. ఈ స్కామ్ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పజెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఏ కుటుంబం అయితే ప్రభుత్వ భూములను 700 ఎకరాలను కొల్లగొట్టిరో 15,000 కోట్ల రూపాయలకు దోపిడీకి పాల్పడ్డారో, ఏ వ్యక్తి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యురాలే ఈరోజు నీ కార్యాలయంలో అధికారిగా పనిచేస్తుంది. ఈ కుంభకోణం వెలికొచ్చి రోజులు గడుస్తున్నా కనీసం ఆ అధికారిని బదిలీ చేసే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేయలేదు. కనీసం దీర్ఘకాలిక సెలవు మీద కూడా ముఖ్యమంత్రి గారు పంపించలేదు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అయినరు. మరి ముఖ్యమంత్రి గారు ఎవరిని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుండు? 15,000 కోట్ల రూపాయల భూమి దోపిడీకి గురవుతుంటే ఇంతవరకు కాలనీ వాళ్ళని అందరిని మేము అడగడం జరిగింది. కనీసం ఈ మధ్యలోనన్నా రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులు, సిబిసిఐడి అధికారులు కానీ ఈ భూములకి ఎవరైనా వచ్చిండ్రా, ఈ భూముల కనీసం కంచె వేసే ప్రయత్నం చేసిండ్రా అంటే ఎవ్వరు కూడా ఇటు దిక్కే రాలేదని చెప్పి ఈరోజు కాలనీ వాసులు చెప్తున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, 700 పైచిలకు ఎకరాల భూమి, 15,000 కోట్ల రూపాయల విలువైన భూమి అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా, తప్పుడు కాగితాల ద్వారా ప్రైవేటు వ్యక్తులు కొల్లగొడుతుంటే కనీసం ఈ భూమికి కంచె వేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? అంటే ముఖ్యమంత్రి గారే ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ